మారణాయుధాలతో దాడులకు తెగబడినటువంటి ఉదంతాల్లో సైతం ఆ, మామూలు కేసులు పెట్టారు ఆనాడు. ఇది ప్రస్తుతం ఈనాడు రాసుకొచ్చినటువంటి వార్త. వందల మంది రాళ్ళు మారణాయుధాలతో దాడులకు తెగబడిన నామమాత్రపు సెక్షన్లు తప్ప హత్యాయత్నం సెక్షన్లు పెట్టలేదు. మాచర్ల అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహా వైకాపా నాయకులు పలు చోట్ల పోలింగ్ కేంద్రాల్లో చొరబడి ఈవీఎంలు ధ్వంసం చేసినా గుర్తు తెలియని వ్యక్తులు కారణం అంటూ ఫిర్యాదులు ఇచ్చి తప్పించేందుకు ప్రయత్నించారు. అలాంటి విధ్వంస ఘటనలపై ప్రిసైడింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉండగా బిఎల్ఓలతో ఇప్పించారు. అత్యధిక కేసులో నిందితులు గుర్తు తెలియని వ్యక్తులుగా పేర్కొన్న గమనార్హం. ఆ కేసులో కొందరు గుర్తించిన అరెస్ట్ చేయలేదు. పోలింగ్ రోజున ఆ తర్వాత రాష్ట్రంలో చెలరేగిన హింసాత్మక ఈవీఎంల విధ్వంస ఘటనల మీద పోలీసులు వ్యవహరించిన తీరిది. కేసుల నమోదు వాటి దర్యాప్తులోనే అవసరమైన శ్రద్ధ చూపించలేదు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ అంశాలన్నీ గుర్తించింది. గత నెల 20న ప్రాథమిక నివేదిక సమర్పించిన సిట్టు తాజాగా 274 పేజీలతో సమగ్ర తుది నివేదిక డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎన్నికల సంఘానికి అందజేశారు. కాబట్టి ఇప్పుడు దాని మీద చర్యలు కఠినంగా ఉంటాయి. ఆ ఉద్యోగులకి మీదనే చర్యలు ఉంటాయి. వాళ్ళ జీవితకాలం మచ్చబడుతుంది. ఆ రోజునే మనం మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా ఉద్యోగం లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ అవుతుంది. పార్టీలకి కొమ్ముగా వస్తే అన్నది.